హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే ఆలూ ఫ్రై రెసిపీ చూసేద్దామా. ఈ ఆలూ ఫ్రై రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక 1/2 kg పొటాటోస్ తీసుకొని పీల్ చేసి కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారం పొడి, సాల్ట్ అండ్ ధనియాల పొడి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. నేను చూపించే ఆలూ ఫ్రై ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పసుపునంతా మగ్గనివ్వండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలన్నీ వేసుకొని మళ్ళీ స్పూన్తో అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి పొటాటో ముక్కలన్నింటినీ. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వండి. 2-3 మినిట్స్కి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి, ఒకసారి కలదిప్పుతూ. అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండండి. ఆలు ఒక 70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా స్పూన్తో మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వండి. అంతే, మన ఈజీ అండ్ సింపుల్ ఆలూ ఫ్రై రెడీ. మనం ఎక్కువగా మసాలాస్ వేయకపోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.